అస్సలామలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ వియర్స్, ఎలా ఉన్నారండి? ఇక్కడ చూడండి, ఉసిరికాయతో ఆవకాయ అండి. ఇప్పుడు ఇది సీజనల్ ఫ్రూట్ కదండి, ఇది చాలా హెల్త్కి మంచిది, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మీరు దీన్ని ఇలా ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఈ ఉసిరికాయ ఆమ్లా ఏదైతే ఉంటుందో మంచిగా వాష్ చేసి తడి లేకుండా ఫ్యాన్ కింద పెట్టుకున్న తర్వాత మనం ఇలాగ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసి సైడ్లో పెట్టండి. ఇప్పుడు ఇక్కడ 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మెంతులు మనం లైట్గా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి సైడ్లో పెట్టండి. అదే మిక్సీ జార్లో 15 to 20 గార్లిక్ కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసి అది కూడా సైడ్లో పెట్టండి. నాకు మంచి ఫ్రెండ్ ఉందండి, భార్గవి అని. తను చాలా బాగా పడుతుంది పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు, ఇన్స్టెంట్ పచ్చళ్ళు ఇవి చాలా బాగా చేస్తుంటుందండి. సో తన దగ్గరే ఈ రెసిపీ తీసుకున్నానండి. యాక్చువల్లీ తను చేస్తున్నప్పుడే నేను వీడియో తీశానమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయాలి. రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయాలండి. మనం 3 డేస్ తర్వాత మళ్ళీ కలుపుతాం కదండి తాలింపుకి, అప్పుడు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేయొచ్చు, అంతేగాని ముందే మీరు ఎక్కువ యాడ్ చేయకద్దు. ఇక్కడ చూడండి, ఈ పౌడర్ ఏదైతే ఉందో ఆవపిండిను మెంతపిండి ఇది కూడా మొత్తం ఇందులో మంచిగా మిక్స్ చేసేయాలండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. నువ్వుల నూనె ఏదైతే ఉంటుందో అది వేసుకుంటూ మంచిగా మిక్స్ చేయండి. మంచిగా మిక్సప్ చేయండి. ముక్కలన్నీ మంచిగా ములిగేంత వరకు బాగా మిక్సప్ చేసి దీంట్లోనే ఆ గార్లిక్ ఏదైతే కచ్చాబచ్చాగా వెల్లుల్లి దంచుకున్నామో అది కూడా యాడ్ చేసి ఇలా మొత్తం ఇలా కలిపేయండి నీట్గా. ఇప్పుడు ఇందులో మనం లెమన్ అండి, ఒక లెమన్ మొత్తం జ్యూస్ తీసి ఎండలో పెట్టాలండి. ఇది కంపల్సరీ ఎండలో పెట్టిందే వేయాలండి. ఎండలో పెట్టి వేయాలంట. అది మొత్తం ఇందులో ఒక లెమన్ వేసి ఇలాగా ఆయిల్ మొత్తం ములిగేంత వరకు, ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలిపి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో సైడ్లో పెట్టేయండి. 3 డేస్ తర్వాత మనం దీన్ని తీసి ఉప్పు ఏమైనా తక్కువైతే ఉప్పు కారం పైనుంచి మళ్ళీ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు 3 డేస్ తర్వాత మనం తాలింపు పెట్టామండి. ఇంగువ, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టాలి. లేదు అంటే మీరు పప్పు, ఆవాలు, కరివేపాకు అవి కూడా వేసి మీరు తాలింపు పెట్టచ్చు. బట్ ఈ విధంగా తాలింపు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.